ఏమి ఉద్దేశం ఉంది అతనికి, యోసేపుకి? రహస్యముగా ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టదామని ఉద్దేశం ఉంది లోపల. ఏం చేస్తున్నాడు? అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఆలోచించేస్తా ఉన్నాడు. ఉద్దేశము, ఆలోచన, ఇవి రెండు చూడండి, కొన్ని మనకి మంచిగా అనిపిస్తాయి, అవి చేయాలని ఆలోచన చేస్తా ఉంటాం. చేస్తున్నప్పుడు ఇక్కడ యోసేపు జీవితంలో ఏం జరిగింది? ఇదిగో ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, హల్లెలూయా చెప్పండి, స్వప్నములో ప్రత్యక్షత. మీ జీవితంలో అనేక స్వప్నాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి, దర్శనాలు వస్తూ ఉంటాయి. ఒక ఏదైనా జరగాలి, చేయాలి అని నువ్వు అనుకుని ఆలోచిస్తూ అనుకున్నావు అనుకుందాం. ప్రతిరోజు రాత్రి ఏం చేయాలి నువ్వు? ఇక్కడ ఏం చేస్తే బాగుందని ఆలోచన చేస్తా ఉన్నాడు. నీతిమంతుడు అంటే అన్యాయం ఎవరికి అన్యాయం చేయని వాడు, పాపం ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, ఎవరిని గాయపరిచేవాడు కాదు. కానీ పరిస్థితి ఏమైంది? ఇక్కడ ప్రాబ్లం ఉంది. అయితే ఆలోచన చేస్తాను, ఏం చేస్తే బాగుంటది. ఉద్దేశాన్ని ఫిక్స్ చేసుకున్నాడు, విడిచిపెట్టాలని అనుకున్నాడు, కానీ ఆయన ఆలోచన చేస్తాడు. అప్పుడు దుఃఖాన్ని ప్రత్యక్షమైందంట. దేవుని యొక్క దర్శనం చూడండి ఎలా ఉంటుందో. నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడంటే ఆ రోజుల్లో ఆయన ఆలోచించుకున్నాడు. చూడండి ఆయనకు దర్శనం ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము, దేవుడి ఎంతో తీసుకోకూడదు. దానియేలు గ్రంథంలో ఒకసారి వెళ్దాం. దానియేలు కూడా ఆయన ఏం చేస్తుంటే దర్శనం వచ్చిందో చూద్దాం ఒకసారి. ఏమంటే 2వ అధ్యాయము 28వ చదువుకుందాం. 2వ అధ్యాయము 28వ వచనం. అయితే బయలుపరచు గల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినముల యందు కలగబో వాటిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, నీ ప్రస్తుతకాలము గడిచిన పిమ్మట ఏము జరుగునో అని తాము పడక మీద పరియుండి ఆలోచించగలవాడై ఉండగా మర్మములు బయలుపరచువాడు పలకబోవాడు తమరికి తెలియచేసాను. చూశారా? ఆయన పడక మీద పనుకొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అరే ఎంత దినంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? అతనికి ఒక గొప్ప దర్శనం వచ్చింది. దేవుడు నువ్వు ఏం చేయాలా చేద్దామని ఆలోచన చేయాలా? ఒక ఉద్దేశం నీకు కలిగింది అనుకుంటావు, మంచో చెడు చెడో ఏమో నేను ఇది చేసేస్తా అనుకోవద్దు కదా. ఇలా చేస్తే ఎలా ఉంటది ప్రభు అని ఆలోచన చేయి. ఆలోచన చేసినప్పుడు దేవుని దర్శనం కలుగుతుంది. కొందరికి అది మంచిది కాదని తెలిసి అయినప్పటికీ అందరూ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉంటారు. చూడండి,
అలా ఆలోచన చేసినప్పుడు వాళ్ళకేది ఏం చేయాలో అర్థం కాదు. అందుకే దేవుడు అంటాడు, నేను నీకు చక్కని ఆలోచన చెప్పేదను. ఇక్కడ ఈ దూత చూడండి మరియ పక్షంగా ఎట్లా పనిచేస్తా ఉందో. దేవుని కార్యము మరియ ద్వారా జరిగించడానికి దూత ఎవరికి దర్శనమిస్తుంది చెప్పాలి? ఎవరికి దర్శనం ఇచ్చింది? యోసేపుకు. అంతకుముందు ఎవరికి దర్శనం ఇచ్చింది? మరియకు. మరియకు ఒక దర్శనము, యోసేపుకు ఒక దర్శనం. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, చదవండి ఒకరు, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఇక్కడ కారణం ఏంటి? అతను ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడు చెప్పండి? అతను ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడు? చెప్పాలి. ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడు? భయము. చెప్పండి, ఏంటి భయం? సమాజాన్ని భయం, కొందరి మనసును చూస్తే భయం. నా ఆలోచన ఏంటి? ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మరియమ్మ గారు ఏం చేస్తున్నారు? ఆమె కన్నెక్క అయి గర్భవతి కనడం ఆమె సిద్ధపడినప్పటికీ ఆమె భయపడలేదు ఒక స్త్రీగా. ఇక్కడ ఈయన భయపడుతున్నాడు చూడు ఆమె. అందుకే ఆమెను చేర్చుకోవడానికి భయపడుతున్నాడు. చేర్చుకుంటే ఏమవుతారో ఏమో, అందరు నన్ను ఏమంటారో ఏమో, మంచివాడే. ఆమెను చేర్చుకుంటే అందరూ ఆమెను అంటారు, నన్ను అంటారు. నేను ఒకవేళ అందరు నన్ను అంటే నేను ఆమెను అవమానపరచచ్చు, కాబట్టి ఆమెను అవమానపరచకూడదు అంటే ఆమె నేను విడిచిపెడితే బాగుంటుంది. మంచివాడే. కానీ చూడండి ఏమంటున్నాడు? ఇదిగో దూత చెప్తుంది, ఇదిగో ఆమెను నువ్వు విడిచిపెట్టద్దు. కాబట్టి ఏం చేయమంటుంది? ఏం చేయమని చెప్తుంది ఆ దూత? చూద్దాం. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భవతి అయి గర్భము ధరించిని పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ అని చెప్పండి. ఇక్కడ చెప్పండి, పరిశుద్ధాత్మ అని. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యం చేసినప్పటికీ మరియ ద్వారా ఇక్కడ దూత కూడా పనిచేస్తా ఉంది. ఇదిగో ఆమెను గురించి యోసేపుకు బయలుపరుస్తున్నాడు. చూడండి, దేవుడు నీ గురించి ఇతరులకు బయలుపరుస్తాడు. దేవుడు నువ్వేదో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మంచిదాన్ని, నేనేం తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి దేవుడు ఎవరికి చెప్తాడు? ఎవరైతే నేను గాయపరుస్తున్నారో, ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నిన్ను గురించి చెడ్డ మాటలన్నీ పలుకుతున్నారో వాళ్ళకు దేవుడు నీ గురించి, సరే నేను అనుకున్నాను, నా గురించి చాలా మంది చెడ్డ చెడ్డ మాటలు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను చెప్తున్నావు, ఈయనకేమని అడగాలనిపించింది. కానీ ఆలోచన చేసుకుంటాను, సరే ఎందుకులే వాళ్ళ జోలికి వెళ్ళకూడదని నేను కూడా ఉద్దేశం పెట్టుకుని ఆలోచిస్తా ఉన్నాను. ఒక దర్శనం వస్తుంది నాకు. చూడండి, 3 విషయాలు ఇక్కడ. నువ్వు ఒక ఉద్దేశం కలిగికున్నప్పుడు ఆలోచన చేయాలి. చేసినప్పుడు ప్రభు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు ఖచ్చితంగా. నీకు చెప్తాడు ఒక ఆలోచన. తొందరపడి నువ్వు అనుకోవచ్చు, కరెక్టే, నా జీవితంలో కూడా నేను ఇలానే చాలా జరిగాయి.
ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలనుకున్నప్పుడల్లా నేను మళ్ళీ వాటిని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో వాక్యం ద్వారా చాలాసార్లు చెప్పేవాడు, దర్శనరీతిగా మాట్లాడేవాడు. ఇది చెయ్యి అనేవాడు, ఇలా చేయని బోధించేవాడు ప్రభు చేత మనం బోధించబడాల. ఇక్కడ మూడో చూడండి, దర్శనం వచ్చింది యోసేపుకి. అలాగే కూడా ఏం చేశాడు చూద్దాం ఏం జరిగిందో. ఇది స్వప్నంలో జరిగింది అతనికి. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ దూత. ఏం చెప్పిందంటే, చెప్పిందా ఆజ్ఞాపించిందా? మొత్తం స్ట్రక్చర్ అంతా చెప్పేస్తుంది. ఏం జరిగింది, ఏ పేరు పెట్టాలి అని 6 నుంచి దూత అతన్ని నడిపిస్తూ ఉంది, మాట్లాడుతుంది, బోధిస్తుంది, అన్ని విషయాలు చెబుతూ ఉంది యోసేపుకి. చూసారా, దేవుడు నీతో అనుక్షణం మాట్లాడుతూ ఉంటాడు, ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఏమి జరగాలో, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో అన్నీ చెప్తూనే ఉంటాడు దేవుడు. ఇక్కడ యోసేపుకి ఆ దూత చూడండి ఎన్ని విషయాలు బోధించిందో చూడండి. ఇటు మరియ గురించి చెప్పింది, ఇటు హేరోదు గురించి చెప్పింది, ఆ శిశువు గురించి చెప్తుంది, ఆ శిశువు ఎవరో చెప్పింది. అతనికి ఎలాంటి వాడు అవుతాడో, అతను ఎవరో అన్నీ చెప్పేసింది యోసేపుకి. మరి ఎక్కువ చెప్పింది. చెప్పండి, దేవుని దర్శనం అనండి. చేస్తాడు. ఎవరో వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకెవరో వచ్చి చప్పుడు మాటలు చెప్తారు కొందరు. నాకు చాలా మంది వచ్చి చప్పుడు మాటలు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు అది నిజమో కాదో నాకు తెలియదు. వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతాం. మనము ఎప్పుడు కూడా ఇతరులు చెప్పే మాటలు నమ్మొద్దు. ఇతరులు చెప్పేదాని మీద ఆధారం చేసుకొని, కరెక్ట్ సత్యమై ఉండొచ్చు, కాదనట్లేదు, ఒకవేళ అబద్ధం కూడా అయి ఉండొచ్చు, సరే సత్యం అనుకుందాం. అయినా సరే నువ్వేం చేయాలి, వాళ్ళు చెప్పిన మాటను బట్టి నువ్వేం చేయకూడదు, ఒక్క నిర్ణయానికి రావద్దు. వచ్చినాం అనుకుందాం, వచ్చినా ఏం చేయాలి, చేయాలా, ఆలోచన చేసి ప్రభుని అడగాల, ప్రభువా ఇది చేయమంటావా, ఇది వద్దా, నాకు చెప్పు ప్రభువా. అప్పుడు ప్రభు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు ప్రభు నీకు సమస్తముని తెలియజేస్తాడు. ఇక్కడ యోసేపు జీవితంలో చూద్దాం, అతని జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. ఎన్నో వచ్చి చూద్దామంటే 23వ వచనం చదువుకుందాం. 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారును కన్ను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది కూడా చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. నీ జీవితంలో కష్టం వచ్చింది, అది ఎందుకు జరుగుతుందో కూడా ప్రభు చెప్తాడు. కష్టం వచ్చిందని బాధపడిపోకు, దిగులు పడిపోకు, కృంగిపోకు. నా జీవితం ఇలా తయారైందని అసలు అనుకోకు. అది ఎందుకు జరిగింది ఇక్కడ ఇలా యోసేపు అనుకోవట్లేదు. నా జీవితంలో ఎందుకు జరగాల, నేనేదో చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను, ఆమె జీవితంలో ఇది ఎందుకు జరగాల, ఎందుకు జరిగిందని ఈయన ఆలోచనలు ఏమొచ్చినాయో తెలియదు. మరి ఏం ఆలోచించిండో తెలియదు. విడిచిపెట్టాలని ఒకటే ఆలోచన చేసినట్టు లేడు, ఇంకా ఏవో చేసినట్టున్నాడు చూస్తూ ఉంటే. అది ఎందుకు జరిగిందో కూడా చెప్తుంది. చూడండి, కొందరు అనుకుంటారు నాకే ఎందుకు జరగాలి ఇలాగా, అందరూ బాగున్నారు కదా, నేనొక్కని ఇలా ఎందుకున్నాను. చూడండి, అనుకుంటా ఉంటారు చాలా మంది. మరి ఇంతమంది స్త్రీలు ఉంటే మరి ఏకే ఎందుకు ఇలా జరగాల? ఎందుకు జరగాల చెప్పండి. మరియా ఏం పొందుకుందంట చూద్దాం. మరియా ఏం పొందుకుంది?
చూద్దాం. అది కూడా దూత మరీకేం చెప్పిందో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం 28 చదువుకుందాం. చదవండి అమ్మా, ఒకరు చదవండి గట్టిగా. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి, ప్రాప్తురాలా నీకు శుభము. చూడండి, ఇక్కడ దూత ఏమో శుభం అని చెప్తా ఉంది. జీవితం ఏం జరిగింది చెప్పాలి. జీవితంలో ఏం జరిగింది చెప్పాలి. ఏం జరిగింది శుభం అని చెప్తే? చంపాలనుకుంటున్నాడు. వీళ్ళేమో వేరే ఐగుప్తుకు పారిపోయారు. అన్ని చోట్ల చూస్తే పరిస్థితి బాగలేదు. యోసేపు చూస్తే విడిచిపెట్టాలనుకుంటున్నాడు. పరిస్థితులన్నీ చూడు ఎలా ఉన్నాయో. చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ చూడేమో నీకు అంటే నువ్వు ప్రజెంట్ జరిగే పరిస్థితి చూడకూడదు. కొంత అస్తవ్యస్తంగానే ఉంటది. ఏం చెప్తా చూద్దాం. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ శుభమైన వార్త ఏంటి? ఇక్కడ పరిస్థితులను బట్టి శుభం అని చెప్పట్లేదు. దేవుడు నీ ద్వారా జరగబోయే కార్యం, దేవుడు నేను ఎన్నుకున్న కార్యము, దేవుడు నీ ద్వారా చేయించే కార్యాలు, దేవుడు నీ ద్వారా ఏమనుకుంటాడో అది తెలియచేయడమే నీకు శుభము. హల్లెలూయా చెప్పండి. మిగతా అన్ని ఆందోళనకరంగా ఉండొచ్చేమో. చాలా మంది తప్పుగా మాట్లాడారు మరి గురించి. ఏమన్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు తొందరపడి నాకేం జరగబోతుందో నా జీవితంలో, ఎలా జరగబోతుందో ఆమె అనుకుంటుంది. నా పెళ్ళి ఎట్లా జరుగుతుందో ఏమో. బహుశా ఆమె వివాహం తర్వాత ఆమె ప్రధాన తర్వాత పెళ్లి ఉండొచ్చు. ఆమె అనుకోవచ్చు ఏంటో శుభమో. ప్రధానం చేయమన్న స్త్రీకి శుభం అని చెప్తే దూత కనిపిస్తే ఏమనుకోండొచ్చు చెప్పండి? ఏమనుకోండొచ్చు? ఈ మాట చెప్తే శుభమా? లోకమంతా ఏమంటది? బంధువులంతా ఏమంటారు? చూడండి, బంధువులంతా ఏమంటారు? ఇరుగు పొరుగు వారు ఏమంటారు? ఇవన్నీ మనం పాయింట్అవుట్ చేస్తాం. అందుకే చెప్పండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా ఈమె కూడా ఏం చేస్తాంది? చేస్తాం. నేను చూద్దాం. అద్భుత మరియా భయపడకము. అక్కడ యోసేపుకు భయపడదని చెప్తుంది, ఇక్కడ మరియకు భయపడదని చెప్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్తుంది? మరియా ఇప్పుడు మన జీవితంలో ఏమైందంటే అన్ని భయాలే. ఒకటి ఏదైనా జరుగుతుందో, అది జరుగుద్దో జరగదో భయం. అనుకోండి ఇంకొక భయం. ఏదైనా జరగాల్సింది ఆలస్యమైందనుకోండి భయం. ఒక ఆమె ఉంటుంది, బ్రదరు భయం వచ్చేస్తుంది బ్రదర్ అంటుంది. వస్తుంది బ్రదర్, ఏం ఆలోచించుకుంటున్నావు? ఏం ఆలోచించుకుంటున్నావు చెప్పాలి. మరి భయం వస్తుంది. అందుకే ప్రభుదూత చూడండి, ప్రభుదూత ఏం చెప్తుంది? భయపడుకోము. చదవండి, భయపడుకోము, దేవుని వలన నీవు హల్లెలూయా చెప్పండి. దేవుని వలన నీవు, ఈరోజు మెసేజ్ చెప్పండి, ఈరోజు వాగ్దానం చెప్పండి, దేవుని వలన నీవు కృప పొందితివి. అందరూ చెప్పండి, నేను కృప పొంది ఉన్నాను. క్రిస్మస్ మెసేజ్, దేవుని వలన నువ్వు ఈరోజు కృప పొంది ఉన్నావు. భయపడకు. ఈరోజు నీ జీవితంలో వచ్చిన సమస్యలను చూసి నువ్వు భయపడకు. నువ్వు దేవుని వలన కృప పొంది ఉన్నావు.
అనుకోవచ్చు. ఈ కష్టాలను చూసి నాకు దేవుడు సాయం చేయలేదు, అన్యాయం చేశాను అనుకుంటున్నామో. లేదు, నువ్వు దేవుని వల్ల కృప పొంది ఉన్నావు, భయపడకు. నెక్స్ట్, ఇదిగో నీవు దుమ్ము ధరించి నీతిని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇక్కడ మరియకు దర్శించి అదే మాట చెప్తుంది, పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ కూడా ఆయనకు మొత్తం చెప్పేస్తుంది. చూద్దా, పుట్టబో శిశువు ఎవరు, చెప్తున్నారు, ఆయన ఏం చేస్తాడు. చూద్దా, దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకిచ్చింది. ఆయన యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం అంటే మొత్తం దూత చూడండి ఏం చెప్తుందో. హిస్టరీ అంతా చెప్పేసింది, మొత్తం జరిగేది జరగబోయేది మొత్తం వివరించి చెప్పేసి. మరి దేవుని కృప అని చెప్పండి. ఆమె అందుకు 24 వచ్చిన, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే. ఇక్కడ ఈమె వద్దు ప్రభా, నన్ను ఈ భారం నేను భరించలేను, ఈ అవమానం నేను తట్టుకోలేను, ఇవన్నీ నా వల్ల కాదంటలేదు. ఈమెకు వచ్చిన సందేహం ఏంటి, ఇది ఎలా సాధ్యం? చూసారా, అంటే దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయి, దేవుని కార్యాలు అర్థం కావు, దేవుడు చేయబోయే కార్యాలు ఏ విధంగా జరుగుతాయో కూడా తెలియదు. ఏం అడుగుతుంది, ఎలా ఇది సాధ్యం? చూడండి, నేను పురుషుని ఎరుగుదా ఎలా అవుతాను నేను? చూడండి, నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దేవుడు ఒక కార్యం చేసే ముందు ఎలా చేస్తాడో నీకు చెప్తాడు. ఏం చెప్తాను చూద్దాం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొను, పుట్టువశుద్ధ పరిశుద్ధుడై ఏమవుతాడంట, దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. చూసారా, అంటే ఒక కార్యం ఏ విధంగా చేస్తాడు అనేది దేవుడు మనకి బయలుపరుస్తాడు. వచనం, దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను బుద్ధకము కానే మీతో చెప్పినమ్మా, దేవుడు ఒక మాట చెప్తే అది నిరర్ధకము కాదు, గుర్తుపెట్టుకో. దేవుడు ఏ మాట చెప్పినా అది చెప్పను. అందుకు ఇది ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు హల్లెలూయా. చూసావా, ప్రభు చెప్పింది, ప్రభు అన్నిటినీ ఆమె ఏం చేసింది, అంగీకరించింది, ఆ మాట జరగాలని ప్రవచించింది. హల్లెలూయా. చూసారా, ప్రభు నాకు చెప్పాడు సేవలోకి అన్నప్పుడు, ప్రభా ఉద్యోగం వదిలి వచ్చేసి, ఆ జాబ్ను వదిలి వచ్చేసి, దాన్ని వదిలి వచ్చేసి, దేవుడు మాటకి ఎటువంటి వ్యక్తులు మరియ చూడండి. మరి ఏమంటుంది, ఇదిగో ప్రభువు అర్థం చేసుకోండి, ఏమంటుంది, నీ దాసురాల్ని. ఆమె ఎంత గొప్పదో, మరియ ఎందుకు గొప్పరాలు చూడండి, నేను నీ దాసురాలని అంటుంది మరియా. నీ మాట చొప్పున నాకు చెప్పండి. ఎప్పుడు కూడా మనము ఎవరో చెప్పింది జరగాలనుకోవద్దు. నీలో పుట్టింది చెప్పండి, ప్రభువు చెప్పింది నాలో జరుగును గాక. ప్రభు దాసురాలని ఇక్కడ ఏమి కూడా ఆమెకి ఏమంటుంది, ఎలా మాట్లాడుతుంది, ప్రభు దాసురాలని నీ మాట నాకు జరుగునుగా. అందుకే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నీకు అనేక సంగతులు బయలుపరుస్తాడు, ప్రభు నీకు కృపనిస్తాడు. దేనికి భయపడవద్దు, జడవద్దు, దేనికి కృంగిపోవద్దు.
ప్రభు దర్శనమిస్తే మాట్లాడే దేవుడు నీతోటి. కాబట్టి మనము ఆయన చూద్దాం, ఆయన చెప్పేది విందాం, ఆయన చెప్పేది జరగాలని ప్రార్థన చేద్దాం. ఆయన నిన్ను అద్భుత రీతిగా నడిపించి బలపరిచి ధైర్యం ఇచ్చి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేయువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకార్యాలు చేయువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా అయ్యా కనికరం గల దేవుడు అయ్యా నీకు స్తోత్రం. ఇదిగో అయ్యా, వాగ్దాన ప్రకారం ప్రభు వల్ల నీవు కృప పొందితివి. బిడ్డ అయ్యా వారి జీవితంలో అయ్యా ఏం జరగబోతున్నాయో, ఏం జరుగుతుందో, ఎందుకు జరిగిందో, ఏమి జరగబోతుందో తెలియజేసే గొప్ప దేవుడు అయ్యా. ఎన్నడు అయ్యా ఇదిగో చెప్తున్నాడు, భయపడకము ప్రభువు నీకు తోడై ఉన్నాడు. చెప్పండి, ఇదిగో భయపడకము ప్రభువు నీకు తోడై ఉన్నాడు. తండ్రి, మా జీవితాల్లో మీరు ఎల్లప్పుడూ తోడై నడిపిస్తున్నారు, నీకు వందనాలు. ఇదిగో దేవా, ప్రతి జీవితంలో కష్టాలను తొలగించి అయ్యా మమ్మల్ని చేర్చుకున్న దేవుడు అయ్యా, ఇదిగో నీకు వందనాలు ప్రభా. ఇదిగో మా జీవితాలు నడిపించండి అయ్యా, మా జీవితాలకు బోధించండి, చక్కని ఆలోచన చెప్పి నడిపించి సహాయం చేసి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.